రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. మన్యం జిల్లా మక్వ మండలం సీబిల్లి పెద్దవలసలో సాక్షి సంతకం పేరుతో గిరిజన రైతు భూమిని వైసీపీ నాయకుడు కొట్టేశారు. సీబిల్లి పెద్దవలసలో గిరిజన రైతు అప్పలస్వామికి సర్వే నంబర్ 266/1లో వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాల భూమి ఉంది. తమ పొలం పక్కన ఉన్న భూమిని కొన్నాను. సాక్షి సంతకం కోసం రావాలని తీసుకెళ్లి తమ భూమిని సీబిల్లి పెద్దవలస సర్పంచ్ భర్త తిరుపతిరావు అక్రమంగా అతని పేరుపై రాయించుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు దర్యాప్తు చేసి మా భూమి మాకు ఇప్పించాలని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమిని పరిశీలించిన తహసీల్దార్ పూర్తిగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మా పొలము మా తాత తండ్రి నుంచి ఉన్న పొలము విప్పుకొని వెళ్ళి సచివాలయంకి వెళ్ళేసరికి నీ భూమి నీ పేరు మీద పూడి తిరుపతి పేరు మీద వెళ్ళిపోయింది అన్నారు సార్. అది వైఎస్ఆర్ ప్రెసిడెంట్ అమ్మ అయితే అలా ఆయన అనమాట మాకు సాక్షికి తీసుకెళ్లాడు. వేరే వాళ్ళ భూమి 2,000 సాక్షులకి భోజనాలు చేయించినాడు. మనిషికి 2,000 ఇచ్చినాడు. ఇచ్చి అనమాట మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు ఏంటి అన్నాడు, డబ్బులు అందినావా అనుకుని చెప్పబోయే అనుకుని అన్నాడు. నా 2.5 ఎకరాలు ఇలా రాపించుకుంటాను అనుకోలేదు సార్ నేను. అయితే అలాగే వెళ్ళి అడిగితే ఎక్కడన్నాడు, నీ భూమి నీకు రాసి ఇచ్చేస్తానేమో అన్నాడు. పండు కానీ కొనది మొన్న నెల అడిగితే మరి అది ఇంకా నీ భూమి అయితే నా భూమి నాకు వచ్చింది, నీకు మరి అక్కడ భూమి లేదని అన్నాడు సార్. ఇప్పుడు దానికి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు నా భూమి నాకు ఇప్పించాలి సార్. ఇలా పూడి తిరుపతిరావు పేరు మీద వెళ్ళిపోయింది నీ భూమి అనుకుని అంతే వెళ్ళి అడిగామండి. పూడి తిరుపతిరావు అడిగితే పండగ ఫోన్ నీ భూమి నీకు రాసిచ్చేస్తాను అన్నాడు. రాసిస్తానని ఇప్పుడేమో నీ భూమి కాదు ఇది నా భూమి అనుకుని అంటున్నాడు సార్. అవి సాక్షి సంతకాలకని తీసుకెళ్లాడు. ఇద్దరికి చదువులు రావండి. రోజు కూలి పనికే వెళ్తామండి. మా భూమి లేదనేసరికి మేము ఏట్ అయిపోవాలండి. ఇప్పుడు రోజువారీ కూలి పనికే వెళ్తారండి. మా మాయ గారు మా బామ్మది ఇద్దరికి చదువు సంజ లేదండి. పూడి రావణమ్మ గారు సర్పంచ్ భర్త పూడి తిరుపతిరావు పక్కన ల్యాండ్ కొన్నాము, రిజిస్ట్రేషన్ కి సాక్షి సంతకాలకని రమ్మన్నారు.